జరిగిన ఎన్నికలే మహారాష్ట్ర, జార్ఖండ్, మిగతా ఉప ఎన్నికలకు సంబంధించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ రెండింటి మీద మీ ఫస్ట్ కామెంట్ ఏంటంటే, ఈ ఎన్నికల సరళి చూశారు, కౌంటింగ్ ఏ విధంగా జరిగిందో చూశారు, ఈ రెండిట్లో అధికారం ఎవరికెవరికి వచ్చింది మళ్ళీ అంటే రెండు చోట్ల అధికార పార్టీ వాళ్ళకి మాత్రమే వచ్చింది, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వచ్చింది ఈసారి. సో దీన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు? ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి, అదేవిధంగా కో ప్యానలిస్టులకి, పెద్దలకి మీకు గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల లోపల అఖండ విజయాన్ని, అద్భుత విజయాన్ని సాధించి పెట్టిన ఆ విజయానికి కారకులైన మహారాష్ట్ర ఓటర్ మహాశయులకి భారతీయ జనతా పార్టీ తరఫున అభినందనలు, కృతజ్ఞతలు. అదేవిధంగా చాలా దగ్గరలో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ లో కూడా జరిగిన ఉప ఎన్నికల లోపల కూడా భారతీయ జనతా పార్టీ అద్భుత పనితీరు కనపరిచింది. వారందరికి కూడా అభినందనలు. ఈరోజు రెండు అంశాలు చెప్పారు పెద్దలు. తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీకి ఒక విజయం దక్కింది, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని పార్టీకి కూటమికి ఒక విజయం దక్కిందని చెప్పి. మీరు 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో చూస్తే చూడండి, మేము మూడోసారి అధికారం చేపట్టినాం. అప్పుడు మీరు గుర్తే ఉంటది, మీరు అందరు చూసిండ్రు, మీడియాలో కూడా చాలా హడావిడి జరిగింది ఆ సమయం లోపల. ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టిన మా నరేంద్ర మోడీ ప్రభుత్వము 99 సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా హడావిడి చేసిందో మీరు చూడండి. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కార్యాలయానికి, ఏ కార్యాలయం కన్నా పోండి మీరు, ఢిల్లీలో ఉండే కేంద్ర కార్యాలయమా లేదనుకుంటే రాష్ట్రాల్లో ఉండే కార్యాలయాల్లో ఎక్కడ సందడి ఉంది, ఎక్కడ సంబరాలు చేసుకుంటున్నారు? ఒకవేళ సమానంగా మాకు సీట్లు వచ్చినాయి, ఓట్లు వచ్చినాయి అని చెప్పి అనుకుంటే సంబరాలు చేసుకోవాలి కదా. భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం లోపల సంబరాలు జరుగుతూ ఉన్నాయి, దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు కాంగ్రెస్ పార్టీ నిర్వేదనలో మునిగిపోయింది అంటే, మీ రాంగ్ నరేటివ్ అనే దాన్ని ప్రజలు తిరస్కరించిండ్రు. మీరు ఏదైతే ఒక పర్సెప్షన్ క్రియేట్ చేసిండ్రో, ప్రజల లోపల ఒక భ్రమలు కల్పించి, అపోహలు సృష్టించి, విభేదాలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందాలని చూసిండ్రో, ఆ నరేటివ్ ని మేము ధ్వంసం చేసినాం. రాహుల్ గాంధీ గారు 2024 పార్లమెంట్ ఎన్నికల అయిపోయిన తర్వాత ఒక అహంకారపూరితమైన ధోరణితో పార్లమెంట్ లో కానీ లేకుంటే ఎక్కడన్నా పర్యటనలో కానీ నరేంద్ర మోడీ గారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసినాము, మేము తునాతునకలు చేసినాము, ధ్వంసం చేసినాము అని చెప్పి మాట్లాడినారు. ఎందుకు నరేంద్ర మోడీ గారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తారు? ఏం జరిగిందని, ఏమి ఇబ్బంది జరిగిందని? తనకు, తన పార్టీకి, లేదనుకుంటే ఈ దేశానికి నరేంద్ర మోడీ గారి వల్ల ఏమైనా ఇబ్బంది జరిగిందా? ఎందుకు ఆత్మవిశ్వాసం దెబ్బతీస్తారు? నరేంద్ర మోడీ గారికి వ్యక్తిగతంగా ఏమైనా ఆస్తులు కూడా కొట్టుకొని, లేదనుకుంటే తన కుటుంబ వారసత్వాన్ని ముందుకు తీసుకొని వచ్చి ఈ దేశానికి బలవంతంగా రుద్దడం కోసం ప్రయత్నం చేస్తే ఆయన ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నదా? కనుక ఈ అహంకారపూరితమైన ధోరణి ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు ప్రజలు తిరస్కరించారు. ఇమీడియట్ జరిగిన ఎన్నికల లోపల, మొన్న జరిగిన ఎన్నికల లోపల కూడా హర్యానాలో కానీ కాశ్మీర్లో కాంగ్రెస్ పార్టీ పరాన్నజీవి. మొత్తం మన 2024 జరిగిన ఎన్నికల లోపల పరాన్నజీవి కాంగ్రెస్ పార్టీ. భారతీయ జనతా పార్టీ ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, మహారాష్ట్రలో ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల లోపల మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ముఖాముఖి తలపడిన స్థానాల లోపల 85% భారతీయ జనతా పార్టీ స్ట్రైక్ రేటు, ఓన్లీ 15% కన్సీవ్ అయింది కాంగ్రెస్ పార్టీ స్ట్రైక్ రేటు. ఇంతకుముందు మా పురుషోత్తం గారు చెప్పారు, ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ముఖాముఖి తలపడతా ఉందో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ లేదు. వారు ఎక్కడైతే మిత్రపక్షాల పైన ఆధారపడి ముందుకు పోతున్నారో, ఎగ్జాంపుల్ సపోజ్ తమిళనాడు కానీ లేదనుకుంటే ఉత్తరప్రదేశ్ కానీ ఇలాంటి రాష్ట్రాల్లోనే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తను చేసిన గడిచిన 60 సంవత్సరాల్లో తన పార్టీ వైభవాన్ని చెప్పి, లేదనుకుంటే తను చేసిన పనులు చెప్పి ఎక్కడన్నా ఓటు సంపాదించే పరిస్థితి ఉందా? ఎక్కడా లేదు. ఎందుకు అని అంటే, ఆ దుస్థితి ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు అనంటే, అంత దీనావస్థలో ఎందుకుంది, కునారిల్లుతుందంటే, వాళ్ళు ఎక్కడ కూడా ఈ దేశానికి ఉపయోగపడే ఒక్కటంటే ఒక మంచి పని చేయలేదు. వారు ఎప్పుడు కూడా ఈ రోజు రెండు విషయాల పైన ఎన్నికలు జరిగినాయి. ఒకటి, దేశాన్ని నాశనం చేస్తుంది మీరే. నిన్న చూస్తే అదాని కేసు చూస్తే అర్థమవుతుంది.
మీరు ఒకసారి ఈ దేశాన్ని నాశనం చేస్తుంది కాంగ్రెసా మీరా అనేది నిన్న రిపోర్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. మన దేశం మొత్తాన్ని సార్వభౌమత్వం తీసుకెళ్లి అమెరికాలో పెట్టిన పరిస్థితి, పవన్ గారు డేటా అమెరికాలో పెట్టిన Yes, yes, పరిస్థితి. one second. మాట్లాడుతున్నది ఎవరండి? నేతి మహేష్ గారు, ఆమ్ ఆద్మీ నాకు పార్టీ, Zoom లో నేతి ఉన్నా. మహేశ్వరరావు గారు. మీరు మాట్లాడడానికి అవకాశం ఎవరికి ఇచ్చిరండి? ఎస్ మీరు మాట్లాడండి, చెప్తున్నాను అదే. మీరు మాట్లాడండి, దిలీపాచారి గారు కాదనుకుంటా, మహేష్ గారు అనుకుంటున్నా వారు. మీరు మాట్లాడండి. దిలీప్ గారు మీరు మాట్లాడండి. మీరు మాట్లాడడం ఆపియాలండి. నేను అడుగుతా మాట్లాడడం ఆపిస్తారా? మీరు మాట్లాడండి సార్. 5 మంది వక్తలతో సార్ ఓకే, ఆయన మాట్లాడుతూ ఉంటే ఆపేసారు, మీరు నేను కంటిన్యూ నుంచి చేయండి, మీరు మాట్లాడలేదు. కంటిన్యూ చేయండి ప్లీజ్.